హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 91. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. తెల్లారితే పెళ్లి చూపులు. అసలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చెయ్యాలో, ఎవరితో ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. తను అభిను లవ్ చేస్తున్నాడు, ఈ విషయం క్లియర్గా అర్థమవుతున్నా నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకోవాలి అన్న ఆయుష్కి అభి అంటే నచ్చదు. ఆయుష్కి ఇష్టం లేని పని నిషాన్ చెయ్యలేడు. అందుకే టెన్షన్గా రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సడన్గా ఓపెన్ అయిన డోర్ సౌండ్కి అటుగా చూసిన నిషాన్కి దియా తన ఫేవరెట్ పాండా డాల్ పట్టుకొని వస్తూ కనిపిస్తుంది. దియా, ఏంట్రా ఇంకా బజ్జోలేదా నువ్వు అని తన ముందు నీస్ మీద కూర్చుంటూ అడుగుతున్న నిషాన్ వైపు చూస్తూ, నాన్న, రేపు అభి అమ్మకి పెళ్లి చూపులంట. అది జరిగితే మ్యారేజ్ ఫిక్స్ అయినంటే అంట కదా. ఇందాక మమ్మ వేద అత్త మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. హా, అయితే ఏంట్రా, అభి అమ్మకి పెళ్ళవ్వడం నీకు ఇష్టం లేదా ఏంటి? ఇష్టమే నాన్న, కానీ అభి అమ్మ పక్కన నువ్వుండాలి. ఎందుకంటే నువ్వు అభి అమ్మ క్యూట్ కపుల్. డాడ్ మమ్మలాగా మీరు కూడా చాలా బాగుంటారు. అందుకే నువ్వు అభి అమ్మను పెళ్లి చేసుకో. అప్పుడు అభి అమ్మ ఎంచక్క మనతోనే మన మహల్లోనే ఉంటుంది. అలా మాట్లాడకూడదు దియా. అయినా ఇది అభి మ్యారేజ్ కదా, తనకి నచ్చిన వాళ్ళని తను చేసుకుంటుంది. నువ్వు కామ్గా వెళ్ళి పడుకో. నువ్వు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా. బజ్జో బంగారం అంటూ తనని ఎత్తుకోబోతాడు. నాన్న, నిజం చెప్పు, నీకు అభి అమ్మంటే ఇష్టమే కదా? ఏది నా మీద ఒట్టేసి చెప్పు అంటూ నిషాన్ చేయి తీసుకొని తన తల మీద పెట్టుకుంటూ అడుగుతుంది. దియా, ఏంట్రా ఇది అంటూ నిషాన్ తన చేయి వెనక్కి తీసుకుంటూ, ఇంకెప్పుడు ఇలా నీ మీద ఒట్టు వేసుకోకు దియా అంటూ తనని తన గుండెలకి హత్తుకుంటాడు. నువ్వు 2 డేస్ నుండి డల్గా ఉన్నావు నాన్న. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అభి అమ్మ కూడా నీలాగే మూడీగా ఉంది. అప్పుడే అభి అమ్మ వేరే అంకుల్ను మ్యారేజ్ చేసుకుంటుంది అని మా అమ్మ చెప్పింది. అభి అమ్మ నువ్వు గొడవ పడ్డారా నాన్న? పోనీ నేను అభి అమ్మతో మాట్లాడనా? అభి అమ్మ చాలా గుడ్ నాన్న, డోంట్ మిస్ హర్ అంటూ నిషాన్ మెడ చుట్టూ చేతులు వేస్తూ డల్గా చెప్తుంది. ఇంత చిన్న ఏజ్కే నీకు నా పెయిన్ తెలుస్తుంది దియా. కానీ మీ డాడీకి అభి అంటే నచ్చదు. అందుకే నేను అభి అమ్మ అంటే ఇష్టం ఉన్నా కానీ తనను మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను. సో నువ్వు కూడా అభి అమ్మతో నా మ్యారేజ్ గురించి మర్చిపో. ఇంకెప్పుడు ఎవరితో ఈ మ్యాటర్ డిస్కస్ చెయ్యకు, ఓకే అంటూ దియా వీపు నిమురుతూ దియాను తన రూమ్లో పడుకోబెట్టి నిషాంత్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. నిషాంత్ తనని రూమ్లో పడుకోబెట్టి వెళ్ళగానే లేచి కూర్చున్న దియా వడిలో తన డాల్ని పట్టుకొని డల్గా దాని వైపు చూస్తూ, నాన్నకి అమ్మ అంటే చాలా ఇష్టం, బట్ డాడీకి ఇష్టం లేదని నాన్న అమ్మకి దూరంగా ఉంటున్నాడు. అందుకే ఈ విషయం గురించి డాడ్తోనే చెప్పాలి. తను ఓకే అంటే నాన్నకు కూడా ఓకే అని. అలా అనిపించిందో లేదో అదే తడువుగా ఆయుష్ రూమ్కి పరుగులు పెడుతుంది. ఆషి అభి దగ్గరికి వెళ్ళడంతో ఒక్కడే రూమ్లో ఉన్న ఆయుష్ని చూసి మెల్లగా అడుగులు వేస్తూ బెడ్ ఎక్కి ఆయుష్ పక్కనే కూర్చుంటుంది. డాడ్, నేనంటే నీకు ఇష్టమే కదా. నేను అడిగింది ఏది నువ్వు నో అనకుండా ఇచ్చావు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా నీకు ఓకే అంటే 2 సార్లు కళ్ళు రెప్పలాపు. అదే నీ నుండి నాకు సిగ్నల్ అనుకుంటాను, ఓకేనా? నేను మాట్లాడుతుంది వినిపిస్తుంది కదా డాడ్? దియా మాటలకి ఆయుష్ కళ్ళార్పగానే దియా నవ్వుతూ, డాడ్, అభి అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. షీఈస్ వెరీ స్వీట్. నాకు ఫుడ్ కూడా ఫీడ్ చేస్తుంది, నిద్ర రాకపోతే స్టోరీస్ చెప్తుంది, ఇంకా బాత్ కూడా చేయిస్తుంది. నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుంది డాడ్. ఆ రోజు నన్ను ఆ బ్యాడ్ అంకుల్స్ చంపాలి అని చూస్తే అమ్మనే కదా డాడ్ వాళ్ళతో ఫైట్ చేసి మరీ నన్ను సేవ్ చేసింది. మరి అలాంటి అమ్మ మీద ఎందుకంత హేట్ ఫీలింగ్ పెంచుకున్నారు డాడ్? నాకు అభి అమ్మ అండ్ వేరే అంకుల్ని మ్యారేజ్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే నాన్నతో అభి అమ్మను మ్యారేజ్ చేసుకోమని చెప్పు డాడ్, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయుష్కి ఆపకుండా కిసెస్ ఇస్తూ ఆయుష్తో ఆషి గురించి తన గురించి చెప్తూ వాళ్ళు తనని ఎంత మిస్ అవుతున్నారో చెప్తూనే ఎమోషనల్ అవుతూ ఏడ్చేస్తుంది దియా. దియా సడన్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి తన మీద పడుకొని ఏడుస్తూ ఉన్న దియా ఉలిక్కిపడి తల పైకెత్తి చూడగా ఆయుష్ తన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ దియా అని పిలవడం చూసిన దియా తను భయపడుతూ ఫాస్ట్గా బెడ్ దిగి తన వైపు చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి, మమ్మా మమ్మా నాన్న మమ్మా అంటూ గట్టిగా అరుస్తూ రూమ్ నుండి బయటకు పరుగెడుతుంది.
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఆషి ఫ్రెష్ అయి డిన్నర్ చేశాక దియా ఆయుష్లతో కాసేపు టైం స్పెండ్ చేశాక దియాని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ తను నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని తనని తన రూమ్లో పడుకోబెట్టి అభితో మాట్లాడడానికి తన రూమ్ వైపు వెళ్తుంది. ఇదంతా దియా నిషాన్ రూమ్కి వెళ్ళక ముందు జరిగింది, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆషితో పాటు వేద కూడా అభి రూమ్లోకి వెళ్ళేసరికి అభి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే నిషాన్ పిక్స్ని తన మొబైల్లో స్క్రోల్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన వీళ్ళు ఒకరినొకరు చూసుకొని అభి అంటూ ఇద్దరు ఒకేసారి పిలవగాని అభి కంగారుగా తన మొబైల్ను పిల్లో కింద దాచేస్తూ అక్క మీరేంటి ఈ టైంలో ఇలా వచ్చారు అని అడుగుతూ లేచి నిల్చుకుంటుంది. రేపు మార్నింగ్ పెళ్లి చూపులు పెట్టుకొని ఇంకా నిద్రపోకుండా మొబైల్ పట్టుకొని కూర్చున్నావేంటి అభి? నిన్ను త్వరగా పడుకోమని చెప్పాను కదా. అవును, రేపు కట్టుకోవడానికి సారీ సెలెక్ట్ చేసుకున్నావా? ఆషి మాటలకి అభి మొహం విసుగ్గా పెట్టుకుని కూర్చుంటుంది. అభికి లెమన్ కలర్ సారీ అయితే చాలా బాగుంటుంది ఆషి. యూ డోంట్ వరీ, నా దగ్గర అది కొత్త సారీ ఉంది, అదే కట్టుకుంటుందిలే. ఓకే వదిన, అలాగే చేద్దాం. అభి చేతులు బాగా బోసిగా ఉన్నాయి కదా, మెహందీ కాకపోయినా నెయిల్ పాలిష్ అయినా పెట్టుకోవచ్చు కదా, చేతులు అందంగా కనిపిస్తాయి. ఆగు పెడతాను అంటూ నెయిల్ పాలిష్ కోసం వెతుకుతూ ఉంటుంది ఆషి. అక్క ప్లీజ్, ఇవి జస్ట్ పెళ్లి చూపులే, ఎంగేజ్మెంట్ ఏం కాదు. నాకు అసలు ఇవేమీ ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇలా వదిలేసాయి. అది కాదభి, మీ అత్తయ్య ఫ్యామిలీకి నువ్వు అందంగా కనిపించాలనే కదా నేను చెప్తుంది. చేతన్కి నువ్వు ఎలా ఉన్నా నచ్చుతావు, బట్ తన ఫ్యామిలీ నిన్ను ఇలా ఫస్ట్ టైం కదా చూద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్, రైట్? అయినా ఇవి పెళ్లి చూపులే అని నువ్వెందుకు అనుకుంటున్నావు అభి? అన్నీ ఓకే అయితే రేపే సింపుల్గా నీ ఎంగేజ్మెంట్ కూడా అనుకుంటున్నావు. వేద చెప్పింది విన్న అభి షాక్ అవుతూ వాట్, ఎంగేజ్మెంట్ ఏంటి అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. పెళ్లి చూపులకు ముందు చేస్తారు కదా, దాన్ని ఏదో అంటారు. ఆగు లెట్ మీ థింక్. నిశ్చితార్థం, రైట్? అభి ఇద్దరి వైపు చూస్తూ మిమ్మల్ని కాదు, ఈ విషయం ఎవరి దగ్గర ఓపెన్ చెయ్యాలో నాకు బాగా తెలుసు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళడం చూసిన ఆశీవేద నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు. వదిన, ఫైనల్లీ మన ప్లాన్ సక్సెస్. ఇక వెళ్ళి మనం పడుకుందాం పదా, ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎలాగో రేపే తెలుస్తుంది అని నవ్వుతూ మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉన్న ఇద్దరికి దియా అరుపులు వినిపించి కంగారుగా అటువైపు పరిగెడతారు. మమ్మ, నాన్న, మమ్మ అంటూ భయంగా అరుస్తూ పరిగెడుతూ ఉన్న దియా అరుపులు ముందుగా మోహిత్కి వినిపిస్తాయి. జోషితో కాల్ మాట్లాడుతూ ఇక్కడ విషయాలు షేర్ చేస్తూ ఉన్న మోహిత్ దియా ఏడుపు విని ఐ కాల్ యూ బ్యాక్ జోషి అని కంగారుగా కాల్ కట్ చేసి దియా వైపు వేగంగా అడుగులు వేస్తాడు. పరిగెడుతూ వస్తూ ఉన్న దియా ముందు నీస్ మీద కూర్చొని దియా ఏమైందిరా, ఎందుకలా పరిగెడుతున్నావు? మొహం నిండా ఈ చెమటలేంటి, అసలు ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతూ ఉన్న ఆయాసపడుతూ ఉన్న దియా వెన్ను నిమురుతాడు. మమ్మ, అక్కడ డాడ్ అంటూ ఆయాసంతో రొప్పుతూ పరిగెడుతూ రావడం వల్ల దియాకి భయంతో మాటలు కూడా రావడం లేదు. మోహిత్ వెంటనే దియాను ఎత్తుకొని విక్కీ అని అరవగానే తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్న విక్రమ్ తన రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్కి తను పెట్టుకున్న హెడ్సెట్ తీసి డోర్ ఓపెన్ చేస్తాడు. వాట్ హ్యాపెన్ మోహిత్, ఎందుకలా డోర్ పగిలేలా కొట్టేస్తున్నావు? గెట్ మీ సమ్ వాటర్ విక్కీ. మోహిత్ అండ్ దియా ఫేస్ చూసిన విక్రమ్ ఫాస్ట్గా తన రూమ్లో ఉన్న బాటిల్ తీసుకుని వచ్చి దియాకి తాగించగానే 2 minutesకి నార్మల్ అయిన దియా ఇద్దరి వైపు చూస్తూ మమ్మ పైన రూమ్లో డాడ్ డాడ్ నన్ను. డాడ్ ఏమైంది, టెన్షన్ పడకుండా చెప్పు బంగారం. డాడ్కి అబ్బు తగ్గిపోయింది మా అమ్మ. వాట్? నిజం, డాడ్ నన్ను పిలిచాడు అని చెప్పగానే ఇద్దరు షాకింగ్గా నిజమా అనగానే అవును మా అమ్మ, నాకు భయం వేసి మా అమ్మని పిలుస్తూ వచ్చేశాను. మోహిత్ లేట్ చేయకుండా దియాని ఎత్తుకుని ఫాస్ట్గా ఆయుష్ రూమ్లోకి వెళ్ళేసరికి దియా చెప్పినట్టే ఆయుష్ స్పృహలోకి వచ్చింటాడు. తన కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ పైకి లేవడానికి తన బాడీ సహకరించక నరాలు పైకి ఉబ్బుతూ ఉన్న కూర్చోడానికి ట్రై చేస్తూ ఉన్న ఆయుష్ని చూసి ఆయుష్ అంటూ వెళ్ళి కింద పడుతూ ఉన్న ఆయుష్ని పట్టుకుంటాడు విక్రమ్. ఆయుష్ని సరిగ్గా తిరిగి బెడ్ మీద పడుకోబెడుతూ ఆయుష్ నువ్వు కళ్ళు తెరిచావు అని ఆనందంగా ఆయుష్ని హక్ చేసుకుంటూ ఇన్నాళ్ళు తాము పడ్డ కష్టాన్ని మర్చిపోయి చిన్నపిల్లల్లాగా ఆయుష్ని చూసి ఏడ్చేస్తాడు విక్రమ్. విక్కీ. ఆయుష్ కష్టంగా పలికిన తన పేరుకి ఆయుష్ నుండి దూరంగా జరిగి నీ నోటి నుండి నా పేరు విని ఎన్ని రోజులవుతుందో తెలుసా ఆయుష్? నాకేమైంది విక్కీ? ఆశి ఎక్కడా? తను బాగానే ఉంది కదా?
ఆయుష్ చాలా కష్టంగా మాట్లాడడం చూసిన మోహిత్ అప్పటి వరకు బొమ్మలా నిలబడి ఆయుష్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ బావా రిలాక్స్, ఆశి బానే ఉంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని వెంటనే డాక్టర్కి కాల్ చేస్తూ బయటికి నడుస్తాడు. రింగ్ అవుతూ ఉన్న డాక్టర్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి డాక్టర్ కోసం డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్న టైంకి డాక్టర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు, ఎనీ ఎమర్జెన్సీ? డాక్టర్ మీరు ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి మహల్కి రండి, బావ కాన్షియస్లోకి వచ్చాడు. ఈజీ? ఎస్ డాక్టర్, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ప్లీజ్ కమ్ ఫాస్ట్. డోంట్ వరీ సార్, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేయగానే మోహిత్ తిరిగి రూమ్లోకి వెళ్ళబోతూ కంగారుగా వస్తూ ఉన్న ఆశీను ఆనందంగా హక్ చేసుకుంటూ 2 క్షణాలు అలాగే ఉండిపోతాడు. ఎమోషనల్ అవుతూ ఉన్న మోహిత్ వైపు చూస్తూ ఏమైందన్నయ్యా, దియా ఎక్కడా, తను ఎందుకలా అరిచింది, నిద్రలో ఏమైనా భయపడిందా ఏంటి, దియా ఎక్కడా అని కూతురు గురించి కంగారు పడుతూ ఉన్న ఆశీను చూసి నవ్వుతూ బావ స్పృహలోకి వచ్చాడు ఆశి అనగానే ఆశి ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అన్నయ్య అంటూ ఏడుస్తూ రూమ్లోకి పరిగెడుతుంది. వెనకే వేద కూడా వెళ్తుంది. మోహిత్ కూడా వెళ్ళబోతూ నిషా నబీలతో పాటు మహల్లో అందరికీ విషయాన్ని షేర్ చేసి తర్వాత రూమ్లోకి వెళ్ళిపోతాడు. పరిగెడుతూ ఆయుష్ కోసం ఆశి దియాను గుండెలకి హత్తుకున్న ఆయుష్ని చూసి కన్నీళ్లతో చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ ఉంటుంది. ఆశి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా పెరిగే తన గుండె చప్పుడికి కళ్ళు తిప్పి చూసిన ఆయుష్కి తన వైపే వస్తూ కనిపిస్తుంది ఆశి. కళ్ళతో దగ్గరికి రమ్మని ఆయుష్ రెప్పలు వాల్చగానే ఆశి ఏడుస్తూ వచ్చి ఆయుష్ గుండె మీద ఒదిగిపోతుంది. ఇన్నాళ్ళుగా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఒక్కసారిగా బయటికి రావడంతో ఆశీకి ఏడుపు ఆగడం లేదు. దియా కోసం ఆశి తనను తాను స్ట్రాంగ్గా మార్చుకుంది. కానీ ఎన్నోసార్లు రాత్రులు మేలుకొని మరీ ఏడ్చేది. ఆయుష్ కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, హోమాలు, ఉపవాసాలు, ఇలా ప్రతిదీ ఆయుష్ నార్మల్ అవ్వడం కోసం ఏదీ వదలకుండా అన్నీ చేసింది. ఇన్ని రోజులకు తాను పడ్డ కష్టానికి ఆయుష్ కళ్ళు తెరవడంతో ఆశి అసలు కంట్రోల్ అవ్వలేకపోతుంది. మమ్మ అంటూ ఏడుస్తూ పిలుస్తూ ఉన్న దియాను కూడా దగ్గరికి తీసుకొని మీ డాడ్ నార్మల్ అయిపోయాడు దియా చూడు అంటూ ఆయుష్ని చూసి ఏడుస్తూ మిస్ యూ ఆయుష్ గారు అంటూ ఆయుష్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఎంత భయపడ్డానో తెలుసా, మిమ్మల్ని అలా చూసి ప్రతిరోజు నరకం చూశాను అంటూ కాసేపటికి మోహిత్ విక్రమ్ చెప్పడం వల్ల నార్మల్ అవుతుంది. ఆశీ దియాలను అలా చూసిన ఆయుష్ కూడా అంతే ఎమోషనల్ అవుతాడు. ఇద్దరిని దగ్గరికి తీసుకుని గాఢంగా హత్తుకోవాలి అనుకున్నా అందుకు చేతులు సహకరించక తనకేమైందో అర్థం అవ్వక ఒక్కొక్కరితో లేని శక్తిని తెచ్చుకొని మరీ కష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య, నీష్ ఎలా ఉన్నావురా? అది నేను అడగాలన్నయ్య. మిస్ యూ అన్నయ్య. నువ్వు లేని మహల్ రాజు లేని రాజ్యంలా ఉందన్నయ్య. ఇక పడుకుంది చాలు, పైకి లేచి నీ రాజ్యాన్ని చూసుకో. నాకు నన్ను కంట్రోల్ చేసే అన్నయ్యనే కావాలి. నాకు నువ్వు ఇలా ఉండడం అస్సలు నచ్చట్లేదు అంటూ ఐ వాంట్ మై ఇవిల్ అన్నయ్య అనగానే ఆ సిచ్యువేషన్లో కూడా ఆయుష్ లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి చూస్తాడు. నిశాంత్ తాను ఏమన్నాడో రివైండ్ చేసుకుని నాలుగు కొరుకొని బావా ప్లీజ్ సేవ్ మీ అంటూ మోహిత్ వెనక దాక్కోవడం చూసి అందరూ అప్పటి వరకు సాడ్ ఫేసెస్ పెట్టుకున్న వాళ్ళు కాస్త నవ్వుతూ చూస్తూ ఉంటారు. బీస్ట్ ఈజ్ బ్యాక్ అంటున్న ఆశీ మాటలకి ఆయుష్ కూడా నవ్వేస్తూ రాగిని, కృష్ణదేవ్, అనితాలతో మాట్లాడుతూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు అందరూ ఉన్నారు, అభి ఎక్కడ, తాను బాగానే ఉంది కదా, అభి లేదు అన్న విషయం అప్పుడే అందరూ నోటీస్ చేస్తారు. అవును అభి ఎక్కడా అని అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా తలుపు దగ్గర నిల్చుకొని అన్నీ వింటూ ఉన్న అభి అప్పుడే కన్నీళ్లతో లోపలికి వస్తుంది. అభి ఇక్కడే ఉన్నావా, మరి లోపలికి రాకుండా అక్కడేం చేస్తున్నావు ఏంటి అని ఆశి అడుగుతూ ఉన్న అభి చూపు మాత్రం ఆయుష్ మీదే ఉంది. తరబడుతూ ఉన్న అడుగులతో ఆయుష్ ముందుకు వచ్చి తన ముందు నిల్చుకొని అప్పటి వరకు తల వంచుకున్నది కాస్త తల పైకెత్తి ఆయుష్ని చూసి ఏడుస్తూ నేను ఆ రోజు కావాలని దియాను బయటకు తీసుకెళ్ళలేదు బావా. నీకు నా మీద కోపంగా ఉంటే చెప్పు, నీ కంటికి కనిపించను కానీ నా మీద హేట్ ఫీలింగ్ పెంచుకోకు బావా ప్లీజ్, నేను నిజంగా ముందులా లేను అంటూ ఏడుస్తూ చెప్తుంది. ఏ అభి ఏంటిది చిన్నపిల్లలాగా, అయినా అందులో నీ మిస్టేక్ ఏముంది చెప్పు, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసావు అంటూ ఆయుష్ ఎక్కడ సీరియస్ అవుతాడో అని విక్రమ్ అభిను ఓదారుస్తూ ఆయుష్ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటాడు. నిజానికి విక్రమ్ మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరూ అదే ఫీల్ అవుతున్నారు. ఇలా రా అని పిలిచిన ఆయుష్ వైపు వచ్చిన అభి వైపు చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పి చిన్న వర్డ్ చెప్పి అప్పటికే ఎక్కువ మాట్లాడడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆయుష్ స్లోగా అన్కాన్షియస్ అవుతాడు. అది చూసిన అందరూ కంగారు పడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి అక్కడికి వచ్చిన డాక్టర్ రిలాక్స్,
కాసేపు అందరూ సైలెంట్గా ఉండండి అని ఆయుష్ని చెక్ చేసి ఇంజెక్షన్ చేశాక సరిగ్గా 20 మినిట్స్కి కళ్ళు తెరుస్తాడు ఆయుష్. హవ్ యూ ఫీలింగ్ నవ్ ఆయుష్ గారు? మచ్ బెటర్ డాక్టర్. నేను అనుకున్న టైం కంటే ఫాస్ట్గా రికవరీ అయ్యారు సార్. ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకో 15 to 20 డేస్లో మీరు కంప్లీట్గా నార్మల్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అది నాకు కాదు సార్, మీ మిస్సెస్కి చెప్పండి. మీరు కోమాలోకి వెళ్ళిన రోజు నుండి మిమ్మల్ని చంటి పిల్లల్లాగా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. టు బీ హానెస్ట్, ఆవిడ మిమ్మల్ని ఇంత కేర్ఫుల్గా చూసుకుంది కాబట్టి మీరు ఇంత ఫాస్ట్గా రికవరీ అయ్యారు. ఆయుష్ ప్రేమగా ఆశీ వైపు చూస్తే ఆశీ కూడా అంతే అపురూపంగా ఆయుష్ వైపు అలా చూస్తూ ఉంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడడం, నవ్వడం, ఎమోషనల్ అవ్వడం ఏది చేయకూడదు ఆయుష్ గారు. మీ బాడీలో ప్రజెంట్ యాక్టివ్గా ఉంది మీ బ్రెయిన్ మాత్రమే. మిగిలిన ఆర్గన్స్ అన్నీ స్లోగా వర్క్ అవుతాయి. వాటికి మనం మెడిసిన్స్ యూస్ చేస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ చేయడం వల్ల మీరు త్వరగా నార్మల్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కోమాలోకి వెళ్ళిన వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఇంత తక్కువ టైంలో నార్మల్ అవ్వడం మేబీ మీరే ఫస్ట్ అనుకుంటాను అని ఆయుష్ డైట్ అండ్ మెడిసిన్స్ అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అని అన్నీ క్లియర్గా నోట్ ప్యాడ్ మీద రాసిస్తూ టేక్ కేర్ అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఆయుష్ ఈజ్ బ్యాక్. అసలు కథ ఆరంభం కానుంది. ఒక్కొక్కరికి లెక్క సరిచేసే మొగుడు వచ్చేసాడండోయ్. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.